అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రలో తరువాయ భాగము. పల్లెటూరులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పోషణ. అరేబియా ప్రజలు తమ పిల్లలను నగర వాతావరణానికి దూరంగా రోగాల నుండి సురక్షితంగా ఉండాలని పల్లెటూరు స్త్రీలను పోషణ కొరకు అప్పజెప్పేవారు. మరియు పల్లెటూరు వాతావరణంలో పెరగటం వలన వాళ్ళ శరీరం దృఢంగా మారాలని మరియు బాల్యం నుంచే అరబీ భాషలో స్వచ్ఛమైన ఉచ్చారణ రావాలన్న సంకల్పంతో ఇలా చేసేవారు. ఇదే సాంప్రదాయ ప్రకారము అబ్దుల్ ముత్తలిబ్ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పల్లెటూరు స్త్రీ అయిన హలీమా సాదియాను అప్పజెప్పారు. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వయసు 4 లేదా 5 సంవత్సరాలు ఉన్నప్పుడు హలీమా సాదియా దగ్గరే షక్కే సదర్ జరిగింది. షక్కే సదర్ అంటే ఏమిటి? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పిల్లలతో ఆడుకునేటప్పుడు దైవదూత జిబ్రీల్ అలైహిస్సలాతుస్సలాం వారు వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కింద పడేసి ఛాతీని చీల్చేసి గుండెను బయట తీసి ఆ గుండెలో నుంచి ఒక భాగాన్ని తీసి ఇది నీలో శైతాన్ యొక్క భాగము అని తీసి పడేసి ఆ గుండెను జంజం నీరుతో కడిగేశారు మరియు తిరిగి అదే స్థానంలో పెట్టేశారు. ఈ సంఘటన చూసి పిల్లలందరూ వెళ్ళి హలీమా సాదియాకి చెప్తే పరిగెత్తుకుంటూ వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు భయపడి కూర్చుని ఉన్నారు. ఈ సంఘటన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తీసుకెళ్ళి మక్కాలో తల్లి వారికి అప్పజెప్పేశారు.